చూస్తే ఫిరాయింపు వ్యవహారంలో ఇద్దరు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. పిటిషన్లపై విచారణ జరిపించిన స్పీకర్ తుది తీర్పును వెలువరించారు. పార్టీ మారారు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పీకర్ తేల్చి చెప్పారు. స్పీకర్ తీర్పుతో పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాళీ యాదవ్ కు ఉపశమనం దొరికింది. వారిద్దరూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే పరిగణిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. తాజా తీర్పుతో ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేల్లో 7గురు క్లీన్ చిట్ వచ్చింది. వారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తిస్తున్నట్లుగా తీర్పు వెలువరించారు. గతంలో 5గురు ఎమ్మెల్యేల విషయంలో కూడా ఇదే తీర్పును ఇచ్చారు. ఇంకా 3 ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు పెండింగ్లోనే ఉంది. దానం నాగేందర్, కడియం శ్రీహరి, ఇక సంజయ్ కేసులో తీర్పు రావాల్సి ఉంది. త్వరలోనే 3 ఎమ్మెల్యేల కేసులో కూడా స్పీకర్ ఆదేశాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిరాయింపు వ్యవహారంలో ఇద్దరు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్. పిటిషన్లపై విచారణ జరిపిన స్పీకర్ తుది తీర్పును వెలువరించారు. పార్టీ మారారు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని తేల్చి చెప్పారు. స్పీకర్ తీర్పుతో పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాళీ యాదవ్ కు ఉపశమనం దొరికింది. వారిద్దరూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే పరిగణిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. తాజా తీర్పుతో ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలతో 7గురి క్లీన్ చిట్ వచ్చింది. వారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తిస్తున్నట్లుగా తీర్పు వెలువరించారు. గతంలో 5గురు ఎమ్మెల్యేల విషయంలో కూడా ఇదే తీర్పును ఇచ్చారు. ఇంకా 3 ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు పెండింగ్లోనే ఉంది. దానం నాగేందర్, కడియం శ్రీహరి, ఇక సంజయ్ కేసులో తీర్పు ఇంకా రావాల్సి ఉంది. త్వరలోనే 3 ఎమ్మెల్యేల కేసులో కూడా స్పీకర్ ఆదేశాలు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇప్పటికి ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, చెప్పండి, 3కి కూడా క్లీన్ చిట్ వచ్చినట్టుగా అర్థమవుతోంది. ఇక ప్రెసెంట్ దీనికి సంబంధించి ఇటు బీఆర్ఎస్ కు సంబంధించిన నేతలు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళ రియాక్షన్ ఏంటి, అప్డేట్స్ ఏంటి హేమ? ప్రస్తుతం మరో 2 ఎమ్మెల్యేలకు కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఒకవైపు కాళీ యాదయ్య, అదేవిధంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి, వీళ్ళిద్దరికి సంబంధించి ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కేసులో తుది తీర్పు స్పీకర్ వెల్లడించినటువంటి పరిస్థితి. గతంలో 5 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి తీర్పును కూడా వెల్లడించారు. ప్రస్తుతం మరొక 2 ఎమ్మెల్యేలు, అంటే మొత్తం 10 మంది ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో 7 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి తీర్పును కూడా ప్రస్తుతం స్పీకర్ వెల్లడించారు. మరొక 3 ఎమ్మెల్యేలు, అటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, అదేవిధంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అండ్ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వీళ్ళ 3కి సంబంధించినటువంటి నిర్ణయాన్ని మాత్రం ఇంకా ఎటువంటి నిర్ణయం కూడా స్పీకర్ తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ముఖ్యంగా వీళ్ళ 3కి సంబంధించి స్పీకర్ ఏ విధంగా ముందుకు వెళ్తారు అనే అంశం ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. మొదటి నుంచి కూడా 10 మంది ఎమ్మెల్యేలు చాలా బలంగా తాము ఏదైతే బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని కాంగ్రెస్ పార్టీలో చేరలేదంటూ కూడా చెప్పుకొచ్చారు. ఫలితాలు కూడా తమకు సానుకూలంగా ఉంటాయి అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. అన్నట్టుగానే వాళ్లకు సానుకూలంగా వచ్చాయి. మొత్తం 7 మంది కూడా ప్రస్తుతం క్లీన్ చిట్ వచ్చినటువంటి పరిస్థితి. మిగతా 3 ఎమ్మెల్యేలకు సంబంధించి ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతున్నారు, ఒక్కసారి 3 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారా, లేదంటే దానం నాగేందర్ అంశం పైన ఏ విధంగా చర్చిస్తున్నారా అనేది మాత్రం వేచి చూడాలి. హేమ, దీనికి సంబంధించి ఇటు బీఆర్ఎస్ గతంలో మనం మాట్లాడినప్పుడు డైరెక్ట్గా బిగ్ టీవీతో మాట్లాడుతూనే వాళ్ళు డైరెక్ట్గా కూడా కోర్టును ఆశ్రయిస్తాము, ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు ఇటు పోరాటం చేస్తాము, స్పీకర్ ఎలా మాట్లాడతారు అనేది కూడా ఈ నిర్ణయంతో తేలిపోతుంది అంటూ వాళ్ళు అప్పట్లో వ్యాఖ్యానించారు. అంటే క్లియర్గా కూడా వాళ్ళు స్పీకర్ ఎటువంటి నిర్ణయం ఇచ్చినా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు అనేది అర్థమవుతోంది. సో దీనికి సంబంధించి వాళ్ళు ఇంకా పోరాటాన్ని ఉధృతం చేసే అవకాశం ఉందనుకోవాలా, ఇటు సుప్రీంకోర్టు వరకు వెళ్ళే అవకాశం ఉందనుకోవాలా హేమ? ఆల్రెడీ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. సుప్రీంకోర్టు ఆశ్రయించి సుప్రీంకోర్టు పదే దీనిపైన స్పీకర్ నిర్ణయం తీసుకునే విధంగా కూడా వాదనలు వినిపించారు. స్పీకర్ పైన కూడా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధానంగా ఇప్పటికే జాప్యం చేయకుండా వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలి అంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన
తర్వాతనే ప్రస్తుతం ఈ నిర్ణయాన్ని కూడా స్పీకర్ తీసుకున్నారు. అయితే పూర్తిగా సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ లేదంటే ఇతర ఏదైనా సరే ప్రస్తుతం స్పీకర్ నిర్ణయానికే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా స్పీకర్ నిర్ణయమే తుది నిర్ణయంగా కూడా కోర్టు భావిస్తుంది. అండ్ మోరోవర్ ప్రస్తుతం బీఆర్ఎస్ పిటిషన్ దారులైనటువంటి ఎమ్మెల్యేలు సరైన ఆధారాలు చూపించలేకపోయారు. కేవలం పేపర్లో అదేవిధంగా టీవీలో వచ్చినటువంటి క్లిప్పింగ్స్ ని కేవలం పేపర్ రూపంలో మాత్రమే ఎవిడెన్స్ ని చూపించారు. అంతకు మించి మరొక ఆధారాలు కూడా ఏవి చూపించినటువంటి పరిస్థితి. ఆధారాల్లో కూడా కేవలం ముఖ్యమంత్రిని కలిసినటువంటి ఫొటోస్, అదేవిధంగా ఏసీసీ అగ్రనేతల్ని కలిసినటువంటి ఫొటోస్ సంబంధించినటువంటి వీడియోస్ కు సంబంధించినటువంటి క్లిప్పింగ్స్ మాత్రమే ఇచ్చారు. అందులో ఎక్కడ కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినట్టు కానీ లేదా ఇతర అంశాలు కూడా అందులో లేనందున స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రధానంగా మొదటి నుంచి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలు మాత్రం బలమైనటువంటి ఆధారాలతో ముందుకు వెళ్తూ ఉన్నారు. అందులో ముఖ్యమైనది ప్రస్తుతం ఏదైతే తమకు వచ్చేటటువంటి సాలరీలో కాంట్రిబ్యూషన్ కింద ఎవ్రీ మంత్ ప్రతి ఒక్క ఎమ్మెల్యే నుంచి కొంత మంత్గా వేతనాలు కట్ అవుతూ ఉంటాయి. అవి ఇంకా బీఆర్ఎస్ ఎల్పీకే వెళ్తున్నాయి. సేమ్ టైం అసెంబ్లీలో రికార్డ్స్ లో కూడా తమ పేరు ఇంకా బీఆర్ఎస్ లోనే ఉంది. అసెంబ్లీలో తమ కూర్చుంటుంది కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి సమయంలో తమకు కేటాయించినటువంటి స్థలంలోనే కూర్చుంటామంటూ కూడా బలమైనటువంటి ఆధారాలను వాళ్ళు చూపించుకుంటూ ముందుకు వచ్చారు. సో 2 ఆధారాలను క్రాస్ ఎగ్జామినేషన్ చేసి సుదీర్ఘ విచారణ తర్వాత స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. హేమ, ఈ నిర్ణయం అనంతరం కూడా ఇటు ఎవరైతే బీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళని తిరిగి ఇటు పార్టీలో పిలిచే అవకాశం కానివ్వండి, లేకపోతే పార్టీలో ఏవైతే యాక్టివిటీస్ జరుగుతున్నాయో వాటిలో వీళ్ళని యాక్టివ్గా ఉండమని చెప్పడం కానివ్వండి బీఆర్ఎస్ చేస్తుంది అనుకోవాలా? అంటే నార్మల్గా వాళ్ళ ఎమ్మెల్యేస్ ఎట్లా ట్రీట్ చేస్తారో సేమ్ అదే ట్రీట్మెంట్ వీళ్ళకు ఉంటుంది అనుకోవాలా? లేకపోతే ఏమైనా స్పెషల్ ట్రీట్మెంట్స్ ఇటు బీఆర్ఎస్ ఇచ్చే అవకాశం ఉందనుకోవాలా? తర్వాత స్థానిక ఎన్నికలు వచ్చాయి. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులు ఎవరి తరపున కూడా ఈ 5 మంది ఎమ్మెల్యేలు ప్రచారం చేయలేదు. కనీసం వాళ్ళకు మద్దతు కూడా తెలపలేదు. అనంతరం ప్రస్తుతం ఆ బీఆర్ఎస్ చేసినటువంటి కార్యక్రమాల్లో కూడా ఎక్కడ పార్టిసిపేట్ చేయలేదు. లేదా ఈ క్లీన్ చిట్ వచ్చిన తర్వాత ఈ 5 మంది ఎమ్మెల్యేలు వెళ్ళి అటు ముఖ్యమంత్రిని మాజీ ముఖ్యమంత్రిని కానివ్వండి లేదంటే కేటీఆర్ ని కూడా కలిసినటువంటి దాఖలాలు కూడా లేదు. ఆల్రెడీ కేసీఆర్ ఇదే అంశం పైన ఎవరైతే పార్టీ వీడారో వాళ్ళ గురించి మాట్లాడడం కూడా వేస్ట్ అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ఈ 10 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం అటు బీఆర్ఎస్ లో కొనసాగేటటువంటి అవకాశాలు అయితే కనిపించడం లేదు. సేమ్ టైం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వాలంటే మాత్రం తమ పదవులకు రాజీనామా చేసి జాయిన్ అవ్వాలి అంటూ కూడా బీఆర్ఎస్ వాళ్ళు కోరుతున్నారు. దానికి సంబంధించి పిటిషన్ కూడా దాఖలు చేశారు. సో ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ 7 మందికి క్లీన్ చిట్ వచ్చింది కాబట్టి వీళ్ళు ముందుకు ఎలా వెళ్ళబోతున్నారు, దానం నాగేందర్ కడియం శ్రీహరి పైన స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, అండ్ సంజయ్ ఇంకా స్టిల్ పెండింగ్ పెట్టడానికి గల కారణాలు ఏంటి, ఇవన్నీ మాత్రం కొద్ది రోజుల్లో తెలియనున్నే వేచి చూడాల్సి ఉంది. హిమ, ఇటు గతంలో ఇటు క్లియర్గా కూడా ఎవరైతే ఈ ఆరోపణ ఎదుర్కొన్న ఎమ్మెల్యేస్ ఉన్నారో వాళ్ళంతా కూడా కేవలం న్యూస్ పేపర్ కట్టింగ్స్ ఆధారంగా లేకపోతే ఎవరో ఏదో చెప్పారు అన్న మాత్రానికి మాత్రమే ఇటువంటి కేసులు మా మీద వేస్తున్నారు అంటూ కూడా వీళ్ళు ఆరోపించిన దాఖలాలు మనం అప్పట్లో చూసాము. సో ప్రెసెంట్ ఎమ్మెల్యేస్ ఎవరైతే రిలీఫ్ పొందారో వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందనుకోవాలి? వాళ్ళు బీఆర్ఎస్ పై ఎటువంటి కమెంట్స్ చేసే అవకాశం ఉంది అనుకోవాలి? వాళ్ళ రియాక్షన్ ఏంటి హేమ? ప్రస్తుతం ఎమ్మెల్యేలు ఎవరు కూడా దీనిపైన స్పందించడం లేదు. బికాజ్ ఇదంతా కూడా జ్యుడిషియల్ కి సంబంధించినటువంటి అంశం. ఏ మాత్రం ముందు వెనుక ఆలోచించకుండా మాట్లాడితే మాత్రం లీగల్ గా కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. మొదటి నుంచి కూడా అటు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ శ్రీధర్ బాబు కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వండి, స్పీకర్, ఇతర ముఖ్య న్యాయ నిపుణులు, అదేవిధంగా మిగతా లీగల్ అంశాలన్నింటినీ కూడా చర్చించి ఫర్దర్ గా ఎటువంటి కాన్సిక్వెన్సెస్ రాకుండా కూడా దీనిలో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇదే అంశం పైన సుప్రీంకోర్టు తెలంగాణ స్పీకర్ పైన ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఎవరైతే రిలీఫ్ పొందినటువంటి ఎమ్మెల్యేలు దీనిపైన స్పందించడం లేదు. సేమ్ టైం ఆల్రెడీ మిగతా ఎమ్మెల్యేలు కూడా ఎవరు దీనిపైన మాట్లాడడం లేదు. కనీసం తాము ఫర్దర్ గా ఏ పార్టీలో కంటిన్యూ చేయబోతున్నాం అనేది కూడా ఇప్పటి వరకు చెప్పినటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ హేమ. మొత్తానికి ఫిరాయింపు వ్యవహారంలో 2 ఎమ్మెల్యేలకు ఇప్పటికే క్లీన్ చిట్ ఇచ్చారు. మరో 3 విచారణ రేపు జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే బీఆర్ఎస్ ను తాము వీడలేదు అని అప్పట్లో ఎన్నిసార్లు ఈ ఎమ్మెల్యేలు చెప్పినా అప్పట్లో బీఆర్ఎస్ వినని పరిస్థితి. ప్రజెంట్ వీళ్ళకి క్లీన్ చిట్ రావడంతో బీఆర్ఎస్ ఎలా ముందుకెళ్లబోతోంది అనేది వేచి